Hi everyone, welcome back to my channel. Today we are going to learn about important and easy topic in English, that is tenses అనగా కాలాలు. So let's get into the video. What is tense? A tense is a form of the verb that allows you to express time. The tense of the verb tells us when an event or something existed or when a person did something. In this, present, past and future are the three main types of tenses. What is tense? Tenses అనగా తెలుగులో కాలాలు అని అర్థం. పని లేదా క్రియ అనగా వర్బ్ ఎప్పుడు జరిగిందో ఆ సమయాన్ని గురించి తెలియజేసేదే టెన్సెస్. మొత్తం ఇందులో ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్ అని త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ అనగా వర్తమాన కాలం, పాస్ట్ భూతకాలం, ఫ్యూచర్ భవిష్యత్ కాలం. టెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, past perfect continuous. Simple future, future continuous, future perfect, future perfect continuous tense. ఇంగ్లీష్లో మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి. So first of all, we are going to learn about simple present tense. It is also called as present indefinite. Simple present tense. Introduction. The simple present tense is one of the most commonly used tenses in English. It is used to talk about actions or events that happens regularly, facts that are always true, and habits and routines. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగా అలవాటుగా చేసే పనులను మరియు వాస్తవాలను, రోజు జరిగేటువంటి పనులను గురించి ఇది తెలియజేస్తుంది. కీ యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ వన్, జనరల్ ట్రూత్స్, టు స్టేట్ ఫ్యాక్ట్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. ఇందులో జనరల్ ట్రూత్స్ అనగా నిత్య సత్యాలని గురించి ఇది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అనగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు. నెక్స్ట్ వన్, హ్యాబిచువల్ యాక్షన్స్. దిస్ వన్ టు డిస్క్రైబ్ హ్యాబిట్స్ ఆర్ రొటీన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అనగా ఇది మనకు మన అలవాటుగా చేసే పనులను, మన నిత్య కృత్యాలను అంటే రోజు జరిగేటువంటి పనులను గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, ఆమె ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంది. ఐ గో టు ఆఫీస్ రెగ్యులర్లీ. I speak in English mostly. Next one, scheduled events. To talk about fixed plans or schedules. అనగా ఇందులో భవిష్యత్తు నిర్ణయ పనులు అనగా ప్లాన్గా చేసుకున్నటువంటి పనుల గురించి ఇది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బస్ అరైవ్స్ ఎట్ 8 AM. బస్సు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్, టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్. ఇందులో ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయడం కానీ డైరెక్షన్స్ చెప్పడం కానీ దీన్ని కూడా ప్రెజెంట్ టెన్స్లోనే వాడతాము. ఓపెన్ ద డోర్, తలుపు తెరువు. షట్ యువర్ మౌత్,
నోరు మూసుకో. సో ఎమోషన్స్, ఫీలింగ్స్. టు డిస్క్రైబ్ కరెంట్ ఫీలింగ్స్ ఆర్ ఒపీనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ చాక్లెట్స్ అనగా మన ఫీలింగ్స్ని, మన ఒపీనియన్స్ని కూడా మనం ప్రజెంట్ టెన్స్లోనే తెలియచేయవచ్చు. ఐ లవ్ చాక్లెట్స్, నాకు చాక్లెట్లు అంటే ఇష్టం. Sentence structure. First one, affirmative sentences. So positive sentences like structure, subject plus base verb plus yes or es for third person singular. Here subject means nouns or pronouns or I, we, you, like. Next base verb. Verb means v1, v2, v3, v4. So we have a video on about verb forms. You go and check it in my description box. So here third person singular. What is third person singular? Here he, she, it or third person singulars. So in that the verb form v1 is added with yes or es. For example, I read books daily. I subject, read verb form, books object. So here mainly simple present tense form always indicates a like daily, regularly, usually, always, often, frequently, naturally, habitually, occasionally, every day, commonly, ever, never, mostly, every week, every month, every year, generally, normally, rarely, sometimes, every morning. So like this. Keywords. I read books daily అనగా నేను ప్రతిరోజు పుస్తకాలు చదువుతాను. ఇది డైలీ జరిగేటువంటి పని. She sings beautifully. Here subject is third person singular. Third person singular means he, she, it. So here she. Then verb forms, verb will come with yes or es. Here sing. Sing plus yes, sings. She sings beautifully. ఆమె అందంగా పాడుతుంది. Next. So next one, negative sentences. So we can see the structure. Subject plus do or does plus not plus base verb. For example, he does not like spicy food. Here we can see the structure. He, subject. So third person singular. I already told you. He, she, it. So then verb form added with the yes or es. Here he plus does. Next, not like spicy food. అతనికి కారంగా ఉండే ఆహారం అంటే ఇష్టం లేదు. He does not like spicy food. Next example, we do not play cricket on Sundays. So here we, subject, do. We is not a third person singular forms. So then we plus do. Next, not. Play cricket on Sundays. మేము ఆదివారాల్లో క్రికెట్ ఆడము. Next one, interrogative sentences. So we can see the structure now. Do or does plus subject plus base verb. Here example, do they work hard. So here do or does plus subject plus base verb. Here do they work hard. వారు బాగా పనిచేస్తారా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, does. Here third person singular, then it comes with does. Does she speak Telugu? ఆమె తెలుగు మాట్లాడుతుందా. Does she speak Telugu? ఆమె తెలుగు మాట్లాడుతుందా. So this is the structure of interrogative sentences. Next one, common time expressions in simple present tense.
So these words are often used with a simple present tense to indicate frequency or regularity. For example, I already told you the keywords in simple present tense. That one, always means ఎప్పుడు. సో ఎప్పుడు జరిగేటువంటి, ఆల్వేస్ జరిగేటువంటి సెంటెన్సెస్ ఫార్మేషన్ సింపుల్ ప్రెజెంట్లో ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ వేకప్ ఇయర్లీ, నేను ఎప్పుడు త్వరగా లేస్తాను. నెక్స్ట్, యూజువలీ సాధారణంగా. షీ యూజువలీ డ్రింక్స్ కాఫీ ఇన్ ద మార్నింగ్, ఆమె సాధారణంగా ఉదయాన్నే కాఫీ తాగుతుంది. ఆఫెన్ తరచు. దే ఆఫెన్ విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్, వారు తరచుగా తమ తాతామామలను చూడటానికి వెళ్తారు. సమ్టైమ్స్ కొన్నిసార్లు. హీ సమ్టైమ్స్ మిస్సెస్ ద బస్, అతను కొన్నిసార్లు బస్ మిస్ అవుతాడు. నెవర్ ఎప్పుడు కాదు. ఐ నెవర్ ఈట్ జంక్ ఫుడ్, నేను ఎప్పుడు జంక్ ఫుడ్ తినను. సో హియర్ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్. A bit, fill in the blanks with the correct form of the verb. First one, she dash walk to school every day. So here, he, she, it comes under yes or es added with verb form. So then, she walks to school every day. They dash not play football on Sundays. So this one is negative sentence. So the structure is subject plus do or does not plus verb form. They do not play football on Sundays. Next, third one is dash do or does he study English. This one is interrogative sentence. So here, do or does, which one is comes under he? He is a third person singular. So then, does he study English? Does he study English? Next, Bibit, translate into Telugu. He watches TV in the evening. He watches TV in the evening. అతను సాయంత్రం వేళలో టీవీని చూస్తాడు. We do not eat ice cream in winter. మేము చలికాలంలో ఐస్ క్రీమ్స్ తినము. Does she go to the market daily? ఆమె ప్రతిరోజు మార్కెట్కి వెళ్తుందా? సో నెక్స్ట్ సిబిట్, ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం. ఎగ్జాంపుల్, ఆమె తెలుగు మాట్లాడుతుందా? ఆమె తెలుగు మాట్లాడుతుందా? దిస్ వన్ ఈస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో హౌ కెన్ వి ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్? ఆమె, షీ, తెలుగు, తెలుగు మాట్లాడుతుందా? దిస్ వన్ ఈస్ వర్బ్, స్పీక్. సో ద ఇంట్రోగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈస్ do or does plus subject plus V1 plus object. So here, does she speak Telugu? Does she speak Telugu? Next one, మేము ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేస్తాము. మేము, we, ప్రతిరోజు, ఎవ్రీడే, ఉదయం 6 గంటలకు లేస్తాము. మార్నింగ్ 6 o'clock, లేస్తాము, that one is verb. We wake up. So, we wake up at 6 o'clock every morning. We wake up at 6 o'clock every morning. Next one, అతను తరచుగా చెట్టెక్కుతాడు. అతను, he, తరచుగా, often, చెట్టెక్కుతాడు, verb, climb. So he, she, it will
యాడ్ విత్ ఎస్ ఆర్ ఎస్. అతను తరచుగా చెట్టెక్కుతాడు. హీ ఆఫెన్ climbs a tree. He often climbs a tree. So next, lastly, summary. The affirmative sentence, negative and question. Affirmative, subject plus verb plus yes or es for he, she, it. Negative, subject plus do or does plus not plus verb. Question, do or does plus subject plus verb. So the simple present is vital for discuss daily life habits and universal truths. Consistent practice will help you master its usage in English and Telugu. Please like, share and subscribe to my channel. Thank you.